ప్రీతమ మెహర్ బాబాకు హృదయపూర్వక జయబాబు. ఎవరైనా అయితే కొంచెం మ్యూట్ చేసుకుని చేయాలండి ప్లీజ్. జయబాబు కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది. జయబాబా అక్క, రజనీ ఓకే, రజనీ అక్క. జయబాబా వినిపిస్తుందా వాణి? వినిపిస్తుంది అక్క. ఓకే. జయబాబా. ప్రీతమ మెహర్ బాబాకు హృదయపూర్వక జయబాబాలు చెప్తూ, అంటే మనం ప్రియతముని ప్రియతమైన మెహర్ జీవిత విశేషాల గురించి మనం వింటున్నాం. బాబా పట్ల ఆమెకు ఉన్న అద్భుతమైన ప్రేమ గురించి తెలుసుకున్నాం. కానీ ఈసారి ఈ ఈ ఇప్పుడు ఈ స్పీచ్ లో నేనేంటంటే బాబా మీద ఆమెకు గల ప్రేమను ఒక చిన్న క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కింద ప్రెజెంటేషన్ చేద్దాం మేము అనుకుంటున్నాము. అంటే వాణి క్వశ్చన్స్ వేస్తే నేను ఆన్సర్స్. ఈ ఆన్సర్స్ నేను ఓన్ గా కాబట్టి మెహరామాయి బుక్ లో ఆమె మాటలే నా జవాబులు కాబట్టి అవి ముందుగా మనం మెహరా కొంచెం క్లుప్తంగా తెలుసుకుని ఆ తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లోకి వెళ్దాం. జై బాబా. అంటే మన వ్యక్తిగత అభిప్రాయాలకు, ఆలోచనలకు లేదా విశ్లేషణ అవసరం లేకుండా బాబా స్పష్టంగా మెహరా నన్ను ప్రేమించవలసిన రీతిగా ప్రేమించిన ఏకైక వ్యక్తి అన్నారు మెహర్ బాబా. బాబా స్త్రీమండలిలో మెహరా స్థానం అత్యున్నతమైనదని చెప్పారు. ప్రతి అవతారంలో పురుష శక్తికి తోడుగా స్త్రీ శక్తి కూడా ఉంటుంది. ఈ అవతారంలో మెహరా ఆ పాత్ర పోషించింది అన్నారు మెహర్ బాబా. బాబా మాటలలో మెహ్రా నా శ్వాస అన్నారు. అంటే నా ఊపిరి, అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు ప్రీతముడు మెహ్రాకి. సోదరి మణిజ అంటారు, మెహర్ బాబా మెహ్రా వారిద్దరి ప్రేమ ఆధ్యాత్మికమైనది. ప్రపంచంలో మానవుడు భావించే ప్రేమ కానే కాదు, అత్యున్నతమైన పవిత్రమైన ఆధ్యాత్మిక సంబంధం అది అన్నారు సోదరి మణిజ. మన ప్రీతముని ఎలా ప్రేమించాలో మెహ్రాను చూసి నేర్చుకోవాలి మనం. ముందుగా బాబా జీవితంలో మెహ్రా స్థానం ఏమిటో, ఆ ఔన్నత్యం ఏమిటో బాబా మాటల్లోనే మనం తెలుసుకుందాం. బాబా అంటారు, కృష్ణుడికి రాధల, రామునికి సీతల, జీసస్కి మేరీలా, మెహర్ బాబాకు మెహరా అన్నారు మెహర్ బాబా. ఈ ప్రపంచంలో నా ప్రేమికులు ఎందరో ఉన్నారు, కానీ మెహరాకు సాటి ఎవ్వరూ లేరు. ఆమె ప్రేమ ఎంతో ప్రత్యేకమైనది. మెహరాకు నా ఆనందమే జీవితం. ఆమె ప్రేమ నన్ను ఎల్లప్పుడూ ఆనందపరుస్తుంది అన్నారు మెహర్ బాబా. ఇంకా మెహరా ప్రేమ 100కి 100 పాళ్ళు పవిత్రమైనది. ఆమెకు ఎటువంటి చెడు ఆలోచనలు గాని కోర్కెలు గాని లేవు. కేవలం నన్ను ప్రేమించడమే ఆమె జీవిత ఏకైక లక్ష్యం. ఇలా బాబా మెహరా గురించి చెప్పారు. మరి ఇప్పుడు మనం అంటే మెహ్రా గురించి, ఆమె బాబా యందు గల ప్రేమ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాం గనక, వాణి నువ్వు నీ క్వశ్చన్లు ఏవో ఉన్నాయంటున్నావు కదా, అది నాకేమైనా చెప్తావా, తెలియపరుస్తావా? అక్క జయ బాబా అక్క, ముందుగా ఈ అవకాశం ఇచ్చిన బాబాకి ధన్యవాదాలు. అలాగే ఈరోజు మన ప్రియతముడికి ప్రియమైన మెహరా బర్త్డే సందర్భంగా ఆవిడికి కూడా జన్మదిన శుభాకాంక్షలు. అయితే మీరు ఇప్పుడు వాళ్ళిద్దరిది, మెహరాది బాబాది పవిత్ర ప్రేమ అని చెప్పారు కదా. చాలా అంటే బాబా కూడా అన్నారు, మెహరా ప్రేమించినంతగా నన్ను ఎవరు ప్రేమించరు అని బాబా కూడా చెప్పారు. అయితే మనం జనరల్గా నవవిధ భక్తి మార్గాలు అనుకుంటూ ఉంటాం కదక్క. అందుకు నేను ఒక 9 ప్రశ్నల్ని మీకు వేస్తాను. అంటే ఈ 9 ప్రశ్నలు కూడా మెహరాకి బాబాకి మధ్య ఉన్న రిలేషన్ ఏదైతే ఉందో అది ఎలా ఉండేది అన్న వాటికి సమాధానం చెప్పాలి మీరు. జయ బాబాక. మొదటి ప్రశ్న వేస్తున్నాను. ప్రేమ ప్రీతముడి ఆనందాన్ని కోరుకుంటుంది కదా, దానికోసం కొంచెం వివరంగా చెప్పండి అక్క. జయ బాబా. ఓకే వాణి. అవును, మెహరా తన ప్రియతముని ఆనందాన్ని కోరుకుంది. బాబా పట్ల మెహరాకున్న ప్రేమ ఏమీ ఆశించినది కాదు. ఇసుమంత స్వార్థం కూడా అందులో లేదు. ఆమెకు బాబా సంతోషం, బాబా ఆనందం, బాబా సౌఖ్యం తప్ప వేరే ఏది మెహరాకు అక్కర్లేదు. బాబా మెహరాతో చేయవలసిన విశ్వ కార్యానికి తగినట్లుగా ఆమెకు ఎన్నో నిబంధనలు పెట్టారు మెహర్ బాబా. ఆమె తన జీవితంలో చాలా భాగం ఏకాంతంలోనే గడిపింది. ఆమె ఎవరికీ కనిపించకూడదు, ఆమె ఎవరినీ చూడకూడదు. పురుషుల పేర్లు ఆమె ముందు ప్రస్తావించకూడదు, ఆమె వ్రాయకూడదు, చదవకూడదు. ఆమెను స్త్రీ మండలిలో కూడా తాకకూడదనే నిబంధన కూడా ఉండేది. బాబా యొక్క వ్యక్తిగత అవసరాలను, అంటే బాబాకు భోజనం సిద్ధం చేయడం, చేతులు కడుక్కున్నప్పుడు నీరు అందించడం,
బాబా బట్టలు సిద్ధం చేయడం మొదలగు అన్ని పనులను ఎంతో శ్రద్ధగా మనసు పెట్టి బాబాకు నచ్చే విధంగా చేసేది మెహ్రా. డాక్టర్ గోహెరు మెహ్రా గురించి ఇలా అన్నారు: మెహ్రా బాబాను అధికాధికంగా ప్రేమించేది. ఎన్నో నిబంధనలను, ఆంక్షలను బాబా ఆమెపై విధించిన బాబా కఠినంగా ఉంటున్నారన్న ఆలోచన కూడా మెహ్రాకు ఉండేది కాదు. ఆమె మదిలో ఆ ఆలోచనే కలిగేది కాదు. బాబాకు పరిపూర్ణ విధేయత చూపడంలో ఆనందాన్ని పొందేది మెహ్రా. బాబా చెప్పినట్లు నేను చేస్తే మెహర్ బాబా సంతోషిస్తారు అని అనుకునేదే తప్ప ఇంక వేరే ఆలోచన అన్నది ఆమె ఇంక దేన్ని కూడా లెక్క చేసేది కాదు. బాబా సంతోషంగా ఉండాలి అనడానికి ఆమె ఎప్పుడు ఆ ప్రయత్నం మీదే ఆ దిశ వెంపే తన లైఫ్ స్టైల్‌ని అంతా మెయింటైన్ చేస్తూ ఉండేది. అలా బాబా గురించి ఆలోచించేదని మెహ్రా గురించి బాబా గురించి ఆలోచించదని గోహెర్ చెప్తున్నారు. ఇంకా సోదరి మణిజ అంటారు, మెహ్రా గురించి ఇలా అంటున్నారు: మెహ్రా చాలా కష్టమైన పనులను నిత్య జీవితంలో చాలా ఇష్టంగా బాబా కొరకు చేసింది. అతి కఠినమైన పరిస్థితులను కూడా ఆమె ఎదుర్కొంది. తన సొంత సుఖాలను త్యజించింది. ఆంతరికంగా క్రమశిక్షణలోనే జీవితం గడిపింది అన్నారు మణిజ. మెహ్రా తనను తాను ప్రేమించుకునే దానికంటే మిన్నగా తన ప్రాణానికి ప్రాణంగా తన ప్రీతముడైన బాబాను ప్రేమించింది. ఆయన సంతోషాన్ని, ఆనందాన్ని కోరుకుంది. అలా ప్రియతముడిని ప్రేమించి ఆనందింపచేసేది మెహ్రామాయి. మరి నెక్స్ట్ క్వెషన్‌లోకి వెళ్దామా వాణి? ఓకే అక్క. చాలా చక్కగా చెప్పారు. మెహ్రా బాబాని ఎలా చూసుకునేది అన్న విషయాలన్నీ గూడా, ఎంత జాగ్రత్త తీసుకునేది అన్న చాలా చక్కగా చెప్పారక్క. ధన్యవాదాలు. మరి మెహ్రాకి బాబాయిపై ప్రేముంది కదా! ఆ ప్రేమ ఎలాంటిది కొంచెం వివరించండి. ఇంకొంచెం మెహ్రాకి బాబాపై ఉన్న ప్రేమ కోసం ఇంకొంచెం వివరించండక్క. ఓకే. అది 1935 సంవత్సరం బాబా మెహ్రాబాద్‌లో ఉన్న రోజుల్లో తీవ్రమైన పంటి నొప్పితో బాబా బాధపడుతూ ఉండేవారు. బాబా యొక్క దంతాలు తీయడానికి ఒక దంత వైద్యుడు మెహ్రాబాద్‌కొచ్చాడు. బాబా విషయాన్ని తెలుసుకున్న మెహ్రా చాలా బాధపడుతూ కన్నీరు కార్చసాగింది. బాబా అది చూసి, ఆమె నన్ను అధికాధికంగా ప్రేమిస్తోంది. అందుకే అంత బాధపడుతోంది అన్నారు బాబా. అలా బాబాకు సంబంధించిన ప్రతి అనారోగ్య సమస్యకు, బాబాకి ఇబ్బంది కలిగే ప్రతి విషయాన్ని చాలా బాధపడిపోతూ ఉండేదిట. అంటే తెగ ఆరాటపడేదిట. ఆయన సంతోషంగా ఉంచాలి, ఆయనకి ఏ బాధ కలగకూడదు అనే ఆలోచన ఎక్కువ ఉండేదిట. మనకి ఇక్కడ ఒక చిన్న సంఘటన మీకు తెలియజేస్తానండి. అది ఒకసారి బాబాకి అంటే బాబా దర్శన కార్యక్రమంలో ఆంధ్ర ప్రేమికులు ఏం చేస్తారంటే, అతి బరువైన పూలదండను బాబాకు తెచ్చి వేస్తారు. ఇరిచ్చి దాన్నేం చేస్తారంటే, అది వేసిన వెంటనే నెమ్మదిగా బాబా మెడలోంచి తీసేసి పక్కన పెడతారు ఇరిచి. అలా పెడుతుంటే బాబా ఇలా అన్నారట: "దీనిని మెహరా కంట పడనీయకండి. దీని సైజు, బరువు చూస్తే దానిని ధరించి నేను బాధపడ్డానేమో అని ఆమె బాధపడుతుంది" అన్నారట బాబా. చూడండి బాబా ఎంత ఆలోచన చేశారో. అలా ప్రియతముని సౌకర్యం, ఆనందం కోసం ప్రతి సెకను దానికోసమే జీవించేది మెహ్రామాయి. బాబా ప్రీతమైన మెహ్రా ప్రేమ అలా ఉండేది. కాబట్టి ప్రీతమునికి ప్రియురాలయింది మన మెహ్రామాయి. నెక్స్ట్ క్వెషన్‌లోకెళ్దామా వాణి? జై బాబా అక్క. చాలా బాగా వివరిస్తున్నారు జై బాబా. అయితే బాబా మెహ్రాతో అన్నారట, "నీవు మాత్రమే నా ప్రేమలో నిజాయితీగా ఉన్నావు." అది ఏ సందర్భంలో బాబా అన్నారు? "నువ్వు ఒక్కదానివే ఉన్నావు" అని మెహ్రాతో బాబా అన్న సందర్భం ఒకటి చెప్పండక్క జై బాబా. ఓకే. బాబా మెహ్రాని అడిగారట: "నీవు నా ఆజ్ఞను ఎప్పుడూ పాటిస్తావా?" అని ప్రశ్నించారు. దానికి ఆమె హృదయపూర్వకంగా పాటిస్తాను బాబా అని చెప్పింది. మళ్ళీ బాబా అన్నారట, చిట్ట చివరి వరకు అంటే నీ తుది శ్వాస విడిచే వరకు అని బాబా మళ్ళీ ప్రశ్నించారట. మెహ్రా తన ప్రతిజ్ఞను మరొకసారి ధృవీకరించింట. బాబా అంతటితో ఊరుకోకుండా మళ్ళీ బాబా మెహ్రాతో ఇలా అన్నారట: "నేను ఏది చెప్పినా చేస్తావా?" అని అడుగుతూ, "నీవు నీ రక్తంతో నీ పేరుని నా చేతిపై వ్రాయాలి" అన్నారట బాబా. అప్పుడు మెహ్రా వెంటనే ఇంక ఏ ఆలోచన చేయకుండా ఆ పని చేసేసింట. ఆ సందర్భంగా బాబా మెహ్రాతో ఇలా అన్నారు: "కేవలం నీవు మాత్రమే నా ప్రేమకు నిజాయితీగా ఉన్నావు" అన్నారు బాబా. అలా సర్వస్వము బాబాకే అంకితమైన మెహ్రాని బాబా, "నీవు మాత్రమే నా ప్రేమకు నిజాయితీగా ఉన్నావు" అన్నారు మెహర్ బాబా. నెక్స్ట్ క్వెషన్ వాణి. జై బాబా అక్క. ఎంత దివ్య ప్రేమ! ఆ ప్రేమ నిజంగా
అంటే అంతలా ప్రేమించిందా మెహరా బాబాని అనిపిస్తోంది మీరు వర్ణిస్తుంటే జయబాబాక. నెక్స్ట్ క్వెషను. మేరీ పాత్రలో మెహరా పాత్రను పోల్చారు కదా! ఆ సంగతి కొంచెం చెప్పండి. యెస్ అండి. బాబాయే చెప్పారు ఈ మాట. ఒకసారి స్త్రీమణుల్లో ఒకరైన నజా బాబా ఇచ్చిన పనిలో బాగా అలిసిపోయి తన మనసులో ఇలా అనుకుంటా. బాబా నాచే ఎందుకింత కష్టమైన పని చేయిస్తారు? మెహరాకి ఏ పని చెప్పరు అని అనుకుంటూ మనసులో. అంటే పైకి మాత్రం ఏమి అనలేదు. మనసులో అనుకుంది. అంటే సర్వాంతర్యామి అయిన మెహర్ బాబాకి ఆ విషయం తెలిసిపోయింది. వెంటనే నజాని పిలిచారట. పిలిచి జీసస్ టైంలో జరిగిన మేరీ, మార్తా అనే అక్క చెల్లెల కథ చెప్పారట ఆమెకి. మార్తా జీసస్ కోసం వంట వండుతూ ఉంటే మేరీ యేసు ప్రభువు పక్కన కూర్చుని ఆయన మాటలు వింటూ ఉండేది. మార్తాకి ఇది కష్టం అనిపించి జీసస్‌కి ఫిర్యాదు చేస్తుంది. అప్పుడు జీసస్ ఇలా అన్నట్ట. వారి వారి సంస్కారాలను బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం విధులుంటాయి. నీవు ఎంతటి ఉన్నత సేవ చేస్తున్నావో నీకు తెలీదు అన్నారు జీసస్. మరి అలాగే నీవు కూడా అన్నట్ట బాబా నజాతో. ఆ కథ విన్నాక నజాకి అప్పుడు ఊరట కలిగింట. ఆ తర్వాత బాబా నజానేమో మార్తా పాత్రను, మెహ్రా మేరీ పాత్రను పోషిస్తున్నారని మనందరికీ తెలియజేశారు. జై బాబా. నెక్స్ట్ వాణి. జయబాబా అక్క. చాలా చక్కగా వివరిస్తున్నారక్క జయబాబా. అంటే ఆహ్, ఏ అప్పుడు వాళ్ళు ఎలాగైతే చెప్పారో అవన్నీ కళ్ళకి కట్టినట్లుగా చెప్తున్నారక్క జయబాబా. నెక్స్ట్ మెహర్ బాబాని ఎలా చూసుకునేది మెహరా? అంటే బాబా భగవంతుడు గదా! బాబా కోసం, భగవంతుని కోసం, బాబా అవతారుని కోసం అవతారుడు గాబట్టి, అవతారుడు కోసం ఎటువంటి జాగ్రత్తలు తీసుకునేవారు మెహరా? కొంచెం వివరించండక్క. నిజంగానే మెహ్రా బాబా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకునేది మెహ్రా. ఇందుకు ఒక ఉదాహరణ చెప్తాను. అలాంటివి చాలా ఉన్నాయి మెహ్రా జీవితంలో. కానీ ఒక ఉదాహరణ, చిన్న ఉదాహరణ చెప్తాను. బాబా గురుప్రసాద్‌లో బస చేసినప్పుడు బాబా ఆదేశానుసారం ఎప్పుడైనా మెహ్రా మిగిలిన మహిళలతో బయటికి వెళ్ళవలసి వచ్చినప్పుడు గోహెర్ మరియు షీలాలు బాబా అవసరాలు చూడడానికి ఉండేవారు. అయితే బయలుదేరే ముందు మెహ్రా వాళ్లకు ఖచ్చితమైన సూచనలు జారీ చేస్తూ ఉండేది. అవి ఇలా ఉండేవి. గోహెర్, బాబా భోజనం చేసేటప్పుడు ఆయన మెడ చుట్టూ ఒక బట్ట కట్టడం మర్చిపోవద్దు. అలాగే బాబా తిన్న తర్వాత చేతులు కడుక్కోవడానికి నీరు అందివ్వండి. బాబా పనిని ఆతురతతో చేయవద్దు. అలాగే ఆయన వేళ్లను కూడా చాలా సున్నితంగా తుడవాలి. బాబాను గాయపరిస్తే అది ఏమాత్రం మంచిది కాదు. ఇలా బాబాకు సంబంధించిన చిన్న చిన్న విషయాలను కూడా ఆమె బయటకు వెళ్ళే వరకు చెబుతూనే ఉండేదట ఈ షీలా గోహిలతో. అంటే ఒక కన్న తల్లి తన చంటి బిడ్డను వదిలి వెళితే ఎలాంటి జాగ్రత్తలు చెబుతుందో అలా మెహ్రా బాబా విషయంలో జాగ్రత్తలు తీసుకునేది. ఇంకా బాబా భోజనం చేసే పళ్ళాన్ని ఎప్పుడూ నేల మీద పెట్టవద్దు అనేదిట. కనీసం కడిగేటప్పుడు కూడా నేల మీద పెట్టవద్దు. ఆయన భగవంతుడు అని ఎప్పుడూ జ్ఞాపకం చేస్తూ ఉండేదిట. ఇంకా ఏంటంటే ఆమె బాబాతో ప్రవర్తించే తీరు కూడా చాలా చాలా ప్రత్యేకంగా ఉండేదిట. అంటే బాబా మండలి వారికి ఒక పని చెప్పి, ఆ పనిలో వారుండగా బాబా తరచూ పిలిచేస్తూ ఉండేవారట. అలా పిలిచినప్పుడు మండలి వారు కొంచెం అసహనంతో సమాధానం చెప్పేవారట. బాబా అన్నట్ట, "మీరు దేవునితో మాట్లాడుతున్నారు" అని గుర్తు చేసేవారట. కానీ మెహ్రా విషయంలో మాత్రం అలా ఎప్పుడు జరగలేట. బాబా ఎప్పుడు పిలిచినా ఎ ఏ మెహ్రా ఎంత పనిలో ఉన్నా చాలా మృదు మధురంగా బాబాతో ఇలా పలికేదట. "హా బాబా" అంటూ సమాధానమిచ్చి వెంటనే బాబా ముందు ప్రత్యక్షమయ్యేదిట. అలా బాబా భగవంతుని కంటికి రెప్పలా చూసుకుంటూ బాబా ప్రేమలో సునీతమైంది మన మెహ్రమాయి. జై బాబా అని నెక్స్ట్ క్వెషన్. జయబాబా అక్క. చాలా చక్కగా చెప్తున్నారక్క. చాలా చక్కగా వివరిస్తున్నారు జయబాబా. అయితే మెహరా మాటల్లోని ఆవిడ అంటే బాబా ప్రేమని ఆవిడ మాటల్లో వివరించండక్క. ఆవిడెలా మాట్లాడేవారు? ఎలా వ్యక్తపరిచేవారు? ఆవిడ మాటల్లో బాబా కోసం ఎలా చెప్పేవారు? అన్నది కొంచెం వివరించండి. ఓకేనండి. బాబాను మెహ్రా ప్రేమించిన రీతిలో మానవాళి అంతా కూడా బాబాను ప్రేమించాలని తెలియజేయడానికే మెహ్రా పాత్ర ఉన్నది అంటారు మణిజ, సోదరి మణిజ. అంటే మెహ్రా బాబా ఎడల తనకు గల ప్రేమను ఇంకా ఇంకా అధికం చేసుకోవాలనే తపన ఆమె హృదయంలో ఉన్నట్లు ఆమె చెప్పిన మాటలు మనకు అర్థమవుతాయి. అది మెహ్రా మాటల్లోనే మీకు చెప్తాను. మెహ్రా అంటున్నారు, "నాకు బాబా పట్ల ఉన్న ప్రేమ సంపూర్ణమైనది కాదు. నా దగ్గర ఉన్న ప్రేమ మొత్తం నీకే బాబా.
నా ప్రేమంతా నీకే బాబా అని బాబాతో నేను చెబుతాను. బాబాను నేను అతి గాఢంగా ప్రేమిస్తున్నాను. మెహ్రా అంటున్నారు. బాబాను నేను అతి గాఢంగా ప్రేమిస్తున్నాను. నా ప్రేమంతా బాబాకే. నా హృదయాన్ని ఆయనకు అర్పించేస్తాను. అయినా నా ప్రేమ ఇంకా సరిపోదు. ఎందుకంటే బాబా మూర్తీభవించిన ప్రేమ స్వరూపుడు. ఆయనను ఎంత ప్రేమించినా తక్కువే అవుతుంది. ప్రేమించదగ్గవాడు, ప్రేమించడానికి అర్హుడు బాబా ఒక్కరే. అందుకే బాబాను మరింత అధికంగా ప్రేమించడానికి నేను ప్రయత్నించాలి అన్నారు మెహ్రా. జై బాబా వాణి. అక్క జై బాబా. జై బాబా అక్క. చాలా చక్కగా వివరిస్తున్నారు. అయితే బాబా భౌతికంగా దూరమయ్యాక మెహ్రా పరిస్థితి ఎలా ఉంది? అది కొంచెం వివరించండి అక్క. జై బాబా. భౌతిక దేహం చాలించిన తర్వాత మెహ్రా తీవ్రమైన విచారంలో తల్లడిల్లిపోయింట. ఆమెను ఎవరైనా ఓదార్చడానికి, ధైర్యం చెప్పడానికి ఎవరైనా దగ్గరికి వెళితే ఆవిడనేదిట, నేనెప్పుడు బాబా దగ్గరికి వెళ్తాను అని ప్రశ్నించేదిట. తరచూ అదే ప్రశ్న వేసేదిట. తర్వాత బాబా ప్రేమ, బాబా ఆమెకు అప్పగించిన బాధ్యతలే ఆ విషాదాన్ని తట్టుకుని నిలిచేలా మెహ్రాకు శక్తినిచ్చాయి. బాబా శరీర త్యాగం అనంతరం దేశ విదేశాల నుండి మెహ్రాబాదు, మెహ్రాజాదులకు తరలివచ్చే ప్రేమికులతో ముఖ్యంగా బాబా విషయాలను పంచుకుంటూ ఉండేది మెహ్రా. తన దివ్య ప్రీతముడు భౌతికంగా లేకపోయినా ఆయన తనకిచ్చిన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ బాబా ప్రేమికులకు బాబా ప్రెజెన్స్ అంటే బాబా హాజరును పంచుతూనే చివరి వరకు గడిపింది ప్రియాతి ప్రియమైన మన మెహ్రామాయి. నెక్స్ట్ క్వశ్చన్ వాణి. జై బాబా. జై బాబా. జై బాబా అక్క. అయితే మెహ్రా గారు అంటే ఇదే ప్రియతముడిని ప్రేమించే తీరు అని ఇలాగే ప్రేమించాలి అని అలాంటి సమయం అంటే ఎలా ప్రేమించాలి అంటే ఇలాగే ప్రేమించాలి అని మెహ్రా అన్నారు కదక్క. ఒకసారి అన్నారు. ఆ సందర్భం ఒకసారి వివరించండి. జై బాబా. అంటే ప్రియతముణ్ణి ప్రేమించవలసిన సమయం ఇదే అని మెహ్రా చెప్పారు. అదేంటో మీకు మెహ్రా మాటల్లోనే వివరిస్తాను. మెహ్రా అంటున్నారు, మెహర్ బాబా అవతారుడు. మన కోసం ఎన్నో బాధలకు గురి అయ్యారు. బాబా ఎన్నో ఏళ్ళు మౌనంగా ఉన్నారు. ఆయనకు పాడడం అంటే చాలా ఇష్టం. ఆయనకు మధురమైన స్వరం ఉండేది. అయినప్పటికీ బాబా పాటలు పాడడం విడిచిపెట్టారు. ఎందుకు? అది బాబాకు మన మీద ప్రేమ వలన మాత్రమే అంటారు మెహ్రా. ఇంకా 2 సార్లు కారు ప్రమాదాలు జరగడం, ఇంకా ఎన్నో శారీరక బాధలకు గురయ్యారు. కాబట్టి నేను మీకు చెప్పదలుచుకున్నదేమిటంటే మెహ్రా అంటున్నారు, నేను మీకు చెప్పదలుచుకున్నదేమిటంటే బాబాని ప్రేమించడం మీ యొక్క అదృష్టంగా భావించండి. బాబా మనల్ని ప్రేమించారు. ఇప్పుడు మనం మన ప్రేమను ఆయనకివ్వడం మన అందరి కర్తవ్యం. మెహ్రమా చెప్తున్నారు, మన ప్రేమను బాబాకి ఇవ్వడం మన అందరి కర్తవ్యం. బాబా ఇక్కడ ప్రతి చోట ఉన్నారు. నేను నా ప్రేమికులతో ఎప్పుడూ ఉంటాను అన్నారు మెహర్ బాబా. కాబట్టి ఆయనను ప్రేమిస్తూనే మీరు ఎంతో ఆయనను ప్రేమిస్తున్న మీరు ఎంతో ధన్యులు. మనం బాబాని మర్చిన బాబా మనల్ని ఎన్నటికీ మర్చిపోరు. ఆయన కృప ఎటువంటిదంటే బాబా కళ్ళు ఎప్పుడూ ఆయన ప్రేమికుల మీదే ఉంటాయి. ఇది మాత్రం చాలా నిజమండి. మనం బాబా ఫొటోస్ లో చూసినప్పుడు బాబా మనకేసి చూస్తారు. ఇది మాత్రం నిజం అని మెహ్రా అన్నారు. కాబట్టి మనమందరం మన ప్రేమ ద్వారా బాబాను ప్రేమించి ఆయనను ఆనందపరచడం చెయ్యాలి. బాబా ఎప్పుడు మీకు దగ్గరగా ఉంటూ మీకు సహాయపడుతూ ఉంటారు. కాబట్టి బాబాను ప్రేమించవలసిన సమయం ఇప్పుడే, ఇదే అని మనకు తెలియజేశారు మెహ్రామాయ్. ఇంకా లాస్ట్ క్వశ్చన్ వాణి, నువ్వు అన్నావు కదా నవవిధ జై బాబా. భక్తి మార్గాలు. జై బాబా అక్క. చాలా చక్కగా వివరిస్తున్నారు. జై బాబా. అయితే బాబా హృదయంలో మెహ్రాది ప్రత్యేక స్థానం ఉంది కదా! అది దానికోసం కొంచెం వివరించండి అక్క. నిజంగా బాబా హృదయంలో మెహ్రాది ప్రత్యేక స్థానమే. అంటే ఆమెకు బాబాపై గల ప్రేమ, అలాగే బాబాకు ఆమెపై గల ప్రేమ ఒక్కటే. ఆమెకు తన ఏకైక ప్రియతమునిపై గల పరిశుద్ధమైన హృదయపూర్వకమైన ప్రేమను మనం తెలుసుకోవాలి. మనం గౌరవించాలి. ఎందుచేతనంటే ఆమె ఏ క్షణంలోనైనా తనకు దక్కే గౌరవం, ప్రేమ లేదా ఆరాధనలన్నిటినీ తన ప్రియతను వైపు మరలిస్తుంది. మెహ్రాకి ఆ శక్తి ఉంది.
ఈ అవతార కాలంలో మెహ్రా పాత్ర రాబోయే కాలంలో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపునిస్తుంది అన్నారు ప్రియతముడు మెహర్ బాబా. బాబా యొక్క హృదయం మరియు ఆయన కార్యంలో మెహ్రా యొక్క ప్రత్యేకమైన స్థానం గురించి బాబా చాలా సంవత్సరాలు తన శిష్యులకు అవగాహన అయ్యేలా చెప్తూ ఉండేవారట. అంతేకాదు మెహ్రా తన రాధ అని చెప్పడంలో ఒక కారణం ఉంది. తన పూర్వ అవతారాలలో సీత, రాధ, మేరీ మాదిరిగానే తనచే ఎంపిక చేయబడిన ప్రతిరూపమని ప్రకటించారు మెహర్ బాబా. మరి అలా బాబా హృదయంలో ప్రత్యేక స్థానాన్ని లభించుకుంది మెహ్రామాయి. జై బాబా వాణి. మరి నీ ప్రశ్నల్ని కంప్లీట్ అయ్యాయా? జై బాబా అక్క. నవవిధ జై భక్తి మార్గాలు ఎలాగో అలాగే 9 క్వెషన్లు వేశాను. 9కి మీరు చక్కగా అంటే చాలా విపులంగా ఇచ్చారు. అయితే మెహ్రా బాబాని ఎంత గొప్పగా ప్రేమించిందో, ఆవిడని ఆదర్శంగా తీసుకుని, ఆవిడంత గొప్పగా మనం గూడా బాబాని ప్రేమించాలని, ఆ అవకాశం మనకి బాబా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం అక్క. అవతార్ మెహర్ బాబాకి జై. జై అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అక్క. థ్యాంక్ యూ అక్క. చాలా బాగా చెప్పారు. అంటే ఆ సంఘటనలన్నీ గుర్తొస్తున్నాయి. థ్యాంక్ యూ అక్క. జై బాబా. ఇందులో ఏమైనా పొరపాట్లుంటే అందరూ మన్నించండి. జై బాబా. అవతార్ వాణి, ఇవి మెహర్ పొరపాట్లు బాబాకి కావు. మెహ్రామాయి మాటలు ఇవన్నీ. కాబట్టి ఇందులో పొరపాట్లు ఉండవు. జై జై బాబా. బాబా అక్క. జై జై బాబా. బాబా. జై బాబా అక్క. జై బాబా. ఇంత మంచి క్వెషన్స్, ఇంత మంచి సబ్జెక్టు నేను తెలియపరిచాను గనక నా కోసం ఒక్క బాబా సాంగ్ జై బాబా వాణి పాడవలసిందిగా కోరుతున్నాను. జై బాబా అక్క. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. నీ నామం నీ గానం నా ప్రాణం మెహరు నీ నామం మెహరు నీ గానం మెహరు నీ నామం మెహరు నా ప్రాణం నీ నామం నీ గానం నా ప్రాణం మెహరు నీ నామం మెహరు నీ గానం మెహరు నీ నామం మెహరు నా ప్రాణం నామస్మరణే అన్నిటికన్నా అతులితమైనది కాదా నామస్మరణే అన్నిటికన్నా అతులితమైనది కాదా హాయి కదా ఆనందము కాదా హాయి కదా ఆనందము కాదా అవతారుని నామం నీ నామం నీ గానం నా ప్రాణం మెహరు నీ నామం మెహరు నీ గానం మెహరు నీ నామం మెహరు నా ప్రాణం మీరాబాయి సూరకవీరులు పాడెను తులసీదాస్ మీరాబాయి సూరకవీరులు పాడెను తులసీదాస్ తుకారాము జ్ఞానేశ్వరులంతా తుకారాము జ్ఞానేశ్వరులంతా చేరే నీదరి కాదా నీ నామం నీ గానం నా ప్రాణం మెహరు నీ నామం మెహరు నీ గానం మెహరు నీ నామం మెహరు నా ప్రాణం అయోధ్యలో రాముడవై ఆ తదుపరి కృష్ణుడవై పుత్రుడవై జీససువై మహమ్మదుగవ చిందివా
అయోధ్యలో రాముడవై ఆ తదుపరి కృష్ణుడవై బుద్ధుడవై జీససువై మహమ్మదుగా వచ్చితివా బుద్ధుడవై జీససువై మహమ్మదుగా వచ్చితివా ఈ యుగమున మెహరుడవై ప్రేమావతారుడవై ఈ యుగమున మెహరుడవై ప్రేమావతారుడవై అరుదించిన ప్రేమ స్వరూపా నీ నామం నీ గానం నా ప్రాణం మెహరు నీ నామం మెహరు నీ గానం మెహరు నీ నామం మెహరు నా ప్రాణం. జై బాబా మెహర్ బాబా జై బాబా మెహరు బాబా జై జై మెహరు బాబా జై జై మెహరు బాబా జై జై మెహరు బాబా జై జై. జై బాబాను నామస్మరణే ధ్వనించగ జగమంతా జై బాబాను నామస్మరణే ధ్వనించగ జగమంతా పాడుకునే సౌభాగ్యము మాదే పాడుకునే సౌభాగ్యము మాదే మెహర్ శ్రీ హృదయేశ నీ నామం నీ గానం నా ప్రాణం మెహరు నీ నామం మెహరు నీ గానం మెహరు నీ నామం మెహరు నా ప్రాణం. జై బాబా మెహర్ బాబా జై బాబా మెహరు బాబా జై జై మెహరు బాబా జై జై మెహరు బాబా జై జై ప్రేమావతార జై జై. అవతార్ మెహర్ బాబా की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय. జై